ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 2ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయాన్ని భక్తి యోగం అని అంటారు. గత శ్లోకంలో సాకార రూపాన్ని పూజించే భక్తులు శ్రేష్ఠులా లేక నిరాకార తత్వాన్ని ఆరాధించేవారా అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఇచ్చే సమాధానమే ఈ శ్లోకం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ మయ్యా వేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఈ శ్లోకమర్థమేమిటంటే శ్రీ భగవానుడు ఇలా చెబుతున్నాడు, ఎవరైతే తమ మనస్సును నాయందే పూర్తిగా లగ్నం చేసి ఎల్లప్పుడూ నాతో అనుసంధానమయ్యుండి గొప్ప శ్రద్ధతో నన్ను సేవిస్తారో వారే యోగులలో అత్యుత్తములని నా అభిప్రాయం. ఇక్కడ భగవంతుడు నిరాకార సాధన కంటే ప్రేమతో కూడిన సాకార భక్తి మార్గానికి పెద్దపీట వేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతునికి మన నుంచి కఠినమైన తపస్సు కాదు, స్వచ్ఛమైన ప్రేమ మరియు అచంచలమైన నమ్మకం. మనసును ఒక వ్యక్తిగత రూపంపై కేంద్రీకరించడం చాలా సులభం. ఆ ప్రేమపూర్వక సంబంధమే మనల్ని భగవంతునికి దగ్గర చేస్తుంది. కేవలం జ్ఞానంతో కాకుండా హృదయపూర్వకమైన శ్రద్ధతో చేసే ఆరాధన భగవంతునికి అత్యంత ప్రియమైనది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం రోజూ చేసే పనులలో భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ఉదయం నిద్రలేవగానే ఒక్క క్షణం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, మన పనులను ఆయనకు అంకితం చేయడం ద్వారా మనసును ఆయనపై నిలపవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని కాకుండా మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడనే దృఢ విశ్వాసం కలిగి ఉండటమే నిజమైన భక్తి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.